అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొంతమంది ప్రతి చిన్నదానికి మందుల షాప్కి వెళ్ళి లేదనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్లు వాడుతుంటారు. అది ఒక వ్యసనంగా మారిపోయి ఇప్పుడు త్రాగుడు ఇతరత్ర అలవాట్లు ఎలాగో అది కూడా ఒక వ్యసనంలో ఒక మన బాడీకి అలవాటు పడిపోయి ఆ ట్యాబ్లెట్లు అనేది వేసుకోకపోతే వారు చేయలేరు. నేను చెప్పే చిన్న విశ్లేషణ అనేది మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్లు అనేది తగ్గించుకోండి. మూల వ్యాధులు అనేది ఉన్నప్పుడు, ఇప్పుడు సుదీర్ఘమైన వ్యాధులు ఉన్నప్పుడు వాడుకోవాలి. అది ఎవరికైనా తప్పదు. షుగరు ఇతరత్ర వ్యాధులు బీపీలో ఉన్నప్పుడు వాడుకోవాలి. కొంతమంది కుర్రవాళ్ళు అంటే పెద్దవారు వేసుకున్నారంటే సహజం, అది వృద్ధాప్యంలో బాధపరించేలాగా వేసుకున్నారని. అందరూ ప్రతి చిన్నదానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక విషయం ఆలోచించాలి. సరైన ఆహారం, సరైన శ్రమ, సరైన నిద్ర. ముందు మీరు ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయో లేవో మీరు చూసుకోండి. మీరు ట్యాబ్లెట్కి వెళ్ళే ముందు నేను ముందు రోజు ఎన్ని గంటలు నిద్రపోయాను, నిద్రపోలేదనుకోండి, మీరు కరెక్ట్గా నిద్రపోండి. పడుకొని లేచి మీరు మీ దగ్గర ఉన్న కంప్లైంట్ ఉందో లేదు చూడండి. సరైన నిద్ర అనేది, గట్టిగా నిద్ర అనేది పోతే శరీరంలో అనేది మీకు సమస్యలు అనేవి రావు. తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కొంతమంది అధిక శ్రమ చేస్తుంటారు, ఓవర్ వర్క్ చేస్తుంటారు. మరి అటువంటిప్పుడు మరి శ్రమే కదండి, దానికి తగినంత రెస్ట్ తీసుకోవాలి. శ్రమ చేశారు, తగినంత రెస్ట్ తీసుకోవాలి. అంతేగాని ట్యాబ్లెట్ల మీద ఆధారపడితే ఎలా? ఆహారంలో చూడండి, పండ్లు తినండి, మజ్జిగ తాగండి, జ్యూసులు తాగండి. ట్యాబ్లెట్ అని ప్రతి ట్యాబ్లెట్ మీరు భూతత్వం పెట్టుకొని చదవండి, దాని మీద ఏమున్నాయో. ప్రతి ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని రాస్తారు. మనకు తప్పదు, మనకు తేడా వచ్చినప్పుడు తప్పదు. అది కామన్, అది ఎవరికైనా తప్పదు, అది ఒంట్లో బానప్పుడు. ఇప్పుడు జనరల్గా చిన్న చిన్న వాటికి కూడా ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అది ఒక ఇది కింద మారిపోతుందండి. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ట్యాబ్లెట్లు ఎక్కువ వాడేవారు, అనవసరంగా అంటే మూల జబ్బులు లేకుండా వాడేవారు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నవారు కొద్దిగా తగ్గించుకోండి, మీరు నిదానంగా తగ్గించేసుకోండి. నేను చెప్పినట్టుగా మంచి ఆహారం తీసుకోండి, సరిపడా ఆహారం. తర్వాత మీ కదలికలు, వృత్తి చూసుకోండి. తర్వాత నిద్ర ముఖ్యం. తిండి లేకపోయినా పర్లేదు, ముందు నిద్రపోవాలంటారు ఒకళ్ళు. దేనికనండి? శరీరం అలసిపోతుంది. అలసిపోయినప్పుడు ఎన్ని సమస్యలన్నీ బయటపడతాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ నిద్ర, ఆహారం, వృత్తి ఈ మూడు సమంగా ఉన్నాయనుకోండి, మనకి బాడీలో సమస్యలన్నీ తొందరగా ఎంటర్ అవ్వవు. అది ఏదైనా సరే. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉదాహరణ ఉందండి. ఏలకాయ అనేది గట్టిగా నవ్వెళ్తే గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్కి వస్తుంది. గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకోకర్లా, మీరు ఏలకాయ నవ్వలండి. మీరు ఏలకాయ అనేది చక్కగా నిదానంగా నోట్లో పెట్టుకుని నవ్వలండి. గ్యాస్ ట్రబుల్ జనరల్గా ఎక్కువ ఉండేది గ్యాస్ ట్రబుల్, దాన్ని నవ్వి చూడండి. అలా ప్రకృతి వైద్యాలు బోళ్ళను ఉన్నాయండి, చిన్న చిన్న చిట్కాలు, అవి ఫాలో అవ్వండి, మీకు ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.